ఎన్ని దారుణాలు సార్. ఇదివరకు పుల్వామా దాడి, తాజ్ హోటల్, దిల్సుఖ్ నగర్, గూగుల్ చాట్, లుంబిని పార్క్, ఎన్ని దారుణాలు సార్. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు సహా పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులు పాకిస్తాన్లోని బౌల్చూర్ ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. సో ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై భారత్ ప్రతీకారం. భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహించింది మనందరూ తెలిసిందే. ఈ దాడిలో 12 మంది హతమయ్యారు. అందులో 10 మంది మసూద్ అజార్ కుటుంబ సభ్యులు, 4 మంది అతని సన్నిహిత సహాయకులు ఉన్నారు. హతమైన వారిలో అతని సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, మేనకోడలు తదితరులు చాలా మంది ఉన్నారు. సో బహల్పూర్పై దాడి ఉగ్రవాద స్థావర లక్ష్యంగా. భారత సైన్యం బహల్పూర్లోని జైష్ ఏ మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని తెల్లవారుజామున 1:05 దాడి చేసింది. అనంతరం 9 స్థావరాలపై దాదాపు 25 minutes దాడి చేసింది. సో ఈ ప్రాంతం మసూద్ అజార్ స్వస్థలమైన బహల్పూర్లో ఉంది. దాడిలో జామియా మసీద్ సుభాష్ అల్లావ్ అనే మదర్బా కూడా లక్ష్యంగా మారింది. మదర్సా. సో భారత సైన్యం విజయవంతమైన దాడి. ప్రధాని మోడీ గారు ఈ దాడులను విజయవంతంగా నిర్వహించిన భారత సైన్యాన్ని ప్రశంసించారు. ఈ దాడుల పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టినట్టు తెలిపింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ ఫరీద్ ఈ దాడులను యుద్ధంగా చర్యగా అభివర్ణించాడు. అందుకే అక్కడ ఒక్కొక్క వ్యక్తి ఉలికిపడ్డాడు. ఆ దేశం మొత్తం గజ్జుమణిగింది. ఎప్పటి నుండి, ఎటుపై నుండి ఏ దాడి వస్తుందో భయాందోళనకు గురయ్యారు. పాకిస్తాన్ వైమానిక దళం 5 భారత యుద్ధ విమానాలను కూల్చివేస్తున్నట్టు ప్రకటించింది. సో మరి ఎదురుదాడి చేస్తారో లేదో చూడాలి. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి, అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వీరు దేశాలను శాంతి మార్గంలో సమస్యను పరీక్షించుకోవాలని కోరారు. ఈ పరిమాణాలు దక్షిణాసియా ప్రాంతంలో శాంతి మరియు భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సో మరి ఏం చేస్తారో చూడాలి. సో ఈ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఆపరేషన్లో మసూద్ అజార్ కుటుంబం చనిపోయింది, కానీ అతను మాత్రం ఇంకా బతికే ఉన్నారు. సో ఎందుకంటే అందరూ ఏమని చెప్పాడంటే అందరూ స్వర్గానికి వెళ్ళారని చెప్పాడు. సో ఇతర పక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్లో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ దాడికి సంబంధించి అన్ని వివరాలను ఆయన సమీక్షించారు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీటింగ్ జరుగుతుంది. సో ఆ మీటింగ్ ఇదే. ఇప్పటికీ దాడి జరిగింది. మన మిలిటరీ దెబ్బ పాకిస్తాన్ రుచి చూసింది. ఎన్ని దారుణాల తర్వాత మన భారత్ కక్ష తీసుకుంది. సో ఇది బిగినింగ్ అని చెప్పింది. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయట. సో మరి చూడాలి ఎంతవరకు వెళ్తుందో. ఈ ఛానల్కి కొత్త వచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. కామెంట్లో చెప్పండి జై ఇండియా అని.